స్తోత్రం కృపకరిస్తే తండ్రి నీకు వందనాలు స్తోత్రమయ్యా. మహాదేవుడు అనంత పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రమయ్యా. పరిశుద్ధులో అగ్ని జ్వాలవ నాయన నీకు స్తోత్రమయ్యా. ఈ మట్టి ఘటాలలో ప్రభు నీ కృప మహదర్శని మీ పరిశుద్ధాత్మను కుమ్మరించిన తండ్రి నీకు స్తోత్రమయ్యా. మమ్మల్ని అందరినీ ఆత్మతో నింపండి, పరిశుద్ధపరచండి స్వామి. నీ దాసులు మీరు అభిషేకించండి. ఆమోసు గ్రంథం మీద వివరిస్తున్న విషయాలు అయ్యా, ఒక ఇద్దరిని పాముల చేత పశువులుగా ప్రభు నీ ఆత్మతో నింపి నువ్వు రాయించిన మాటలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. లోకానికి అతీతమైన నీ కృప జ్ఞానము శక్తిని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. అపోస్తులను పట్టుకున్న రీతిలో పాములను పట్టుకున్నావు, గ్రంథాలు రాయించిన దేవానికి స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని కూడా అలాంటి ఆత్మతో నడిపించండి. నీ మాట అర్థం చేసుకొని జీవిస్తానికి సహాయం చేయండి అయ్యా. నీ దాసులను అభిషేకించండి. కూడి వచ్చిన ప్రభు నీ పిల్లలను బట్టి సేవకుని బట్టి వందనాలు. వారందరూ కూడా తండ్రి వాక్కు ద్వారా స్వస్థపరచండి, పరిశుద్ధపరచండి, బలపరచండి, ఆదరించండి తండ్రి. వారు ఏ ఒక్కరిలో ఉండరు, ఏ అవసరతలో ఉండరు, నీ వాక్కు ద్వారా సంపూర్ణంగా ఆదరించండి స్వామి. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభు. మమ్మల్ని అందరినీ బలపరచమని నీ సేవకుని ప్రభు ఉన్నంతలో ఆత్మతో కాదయ్యా, కొరతలను ఆత్మతో అభిషేకించి తండ్రి సహాయం చేయమని, అలాంటి కృపతో జ్ఞానంతో నీ విశ్వాసంతో నీ ప్రేమతో నీ శక్తితో నీ అభిషేకంతో జీవించి బలపరచమని సహాయం చేయమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థించిన రాబర్టయ్య గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు. ప్రభు యొక్క కృప సమాధానములు మనందరికీ తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. మంచిది. మనందరం బిడ్డలారా ప్రభు యొక్క స్వరాన్ని వింటున్నాము ప్రతిదినము. ఈ దినం కూడా ప్రభు యొక్క ఆత్మ మనందరికీ మంచి తండ్రిగా ఉండి మనందరికీ బోధించి నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసయ్యకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. చూడండి నాన్న, మనందరం కూడా ఆమోసు పత్రికని పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో మనందరం కూడా నేర్చుకుంటున్నాము. ఈ ఉదయకాలంలో కూడా ప్రభు చేత మనందరం బోధించబడ్డానికి పరిశుద్ధాత్ముడు మనందరికీ సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. మంచిది నాన్న. చూడండి, మనందరం ఆమోసు పుస్తకాన్ని నేర్చుకుంటున్నాము. లాస్ట్ సెక్షన్లో మనం 1-2 వచనాలను మనం చాలా మెయిన్ విషయాలుగా దేవుని యొక్క వాక్యంలో మనందరం కూడా బోధించబడి నేర్చుకుంటున్నాము. ఈరోజు పార్ట్ 2లోకి వద్దాం. అంటే ఈ ఆమోసు గ్రంథం అంతా కూడా మనం ఇంచుమించుగా 5 పార్ట్లుగా మనం డివైడ్ చేయడం జరిగింది. 5 భాగాల్లో మనం ఇప్పుడు ఒక భాగాన్ని నేర్చుకున్నాం. ఆ ఒక భాగంలో మొదటి అధ్యాయము 1-2 వచనాలు ఈ మొదటి భాగంలో మనం లాస్ట్ సెక్షన్లో మనం నేర్చుకున్నాం. ఇందులో ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఇందులో ఈ పుస్తకం రాసిన ఆథర్ ఎవరో, ఈ పుస్తకాన్ని ఎవరి కొరకు దేవుడు రాశాడు, ఏ విషయాల కొరకు దేవుడు రాశాడు అనేటువంటి విషయాలను మనం 4 అంశాలు ఇందులో ఉంటాయని మనం చూసి పరిశుద్ధుడైన దేవుని సన్నిధిలో నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు 2వ భాగంలోకి వెళుతున్నాము. ఈ 2వ భాగంలో 3వ వచనం నుండి 2వ అధ్యాయం 16వ వచనం వరకు, అంటే ఇక్కడ 8 దేశాల యొక్క తీర్పును గురించి దేవాది దేవుడు తన ప్రజలతో మాట్లాడడాన్ని మనందరం కూడా చూస్తున్నాం. ఈ 8 దేశాల యొక్క తీర్పులు, ఎందుకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, ఎవరి కొరకు తీర్పును ప్రారంభించాడు, ఎన్ని దేశాలను ఆయన తీర్పు తీరుస్తున్నాడు అనేటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనందరం ఇక్కడ చూస్తున్నాం. ఈ మొదటి అధ్యాయం 3వ వచనం నుంచి
2వ అధ్యాయం 16వ వచనం వరకు, అంటే ముగింపు వరకు కూడా ఈ 2వ భాగం ఉంటుంది. ఈ 2వ భాగంలో మనం నేర్చుకోవడానికి 8 దేశాల యొక్క తీర్పులను గురించి మనందరం నేర్చుకోవాలి. మరి ఈ 2వ భాగంలో ఒక్కొక్కటి మనందరం కూడా తప్పనిసరిగా నేర్చుకోవాలి. ఇక్కడ ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నేను ఈ రాజుల చరిత్రలన్నీ కూడా జ్ఞాపకం చేసుకునేటువంటి పద్ధతిని మరి దీన్ని వివరించాలన్నా కూడా ఎలా వివరించాలో కూడా నాకు చాలా టైం పట్టింది. దీన్ని ఎలా ధ్యానం చేయాలి, ఎలాగా బిడ్డలకు చెప్పాలి అనేటువంటి విషయాలు కూడా చాలా కొంచెం కష్టతరమైనటువంటి విషయంగా నాకు అనిపించింది. అంతేకాకుండా ఈ విషయాలన్నీ కూడా, ఈ ఆమోసు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సర్వ ప్రపంచంలో, అంటే నేను ధ్యానం చేసిన ప్రకారంగా సర్వ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా దర్శించి దేవాది దేవుడు చెప్పినటువంటి తీర్పులన్నీ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి రాజులు, నాయకులు, ప్రజలు, ప్రవక్తలు వీళ్ళందరి విషయాలు కూడా మరి ఆమోసు చెప్పినటువంటి దేవుని యొక్క తీర్పులను గురించి అందరికీ తెలియచేయాలని నాకు అనిపించింది. అందరినీ కూర్చోబెట్టి ఆమోసు పుస్తకంలో ఉన్నటువంటి విషయాలన్నీ కూడా బోధించాలనిపించింది. అంటే ఎందుకు, దేనికి అనంటే దేవుని యొక్క సార్వభౌమాధికారము ఈ భూమండలం మీద ఎంత గొప్పదో మనందరం కూడా రాజుల దగ్గర నుంచి, అధికారుల దగ్గర నుంచి మనందరం కూడా ఎంత జాగ్రత్తగా ఉండాలో లేఖనాలన్నిటిని బట్టి మనం గుర్తుపట్టచ్చు. గమనించారా? మరలా చెప్తున్నాను, దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని, దేవుని యొక్క లేఖనాలలో ఉన్నటువంటి సార్వభౌమాధికారాన్ని ప్రపంచంలో ఉన్న రాజులు అనబడిన వాళ్ళు, అధికారులు అనబడిన వాళ్ళు, ప్రతి ప్రజలు అందరికీ తెలియాల్సినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు. బిడ్లారా, నేను ఈ మాట చెప్తున్నానంటే ఈ రోజున ఈ తీర్పులు కానివ్వండి, ఈ పరిస్థితులు కానివ్వండి తెలియకపోతే మనం ఎంత గొప్ప నష్టాన్ని చూస్తామో పరిశుద్ధ లేఖనాల్లో మనం చాలా జాగ్రత్తగా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకనే ఈ 3వ వచనం నుండి ఈ 2వ అధ్యాయం 16 వచనాల వరకు ఉన్నటువంటి తీర్పులన్నిటినీ కూడా మనందరం చాలా జాగ్రత్తగా తెలుసుకోవడమే కాకుండా మనము ఇతరులకు కూడా ఈ విషయాలన్నీ కూడా చాలా తేటగా చెప్పాలి. అంటే ఎంత ఇంపార్టెంట్ అయితే ఒక దైవజనుడిగా నేను వీటిని జ్ఞాపకం చేస్తున్నానో మీరు దయచేసి చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఈ 8 దేశాల యొక్క తీర్పును గురించి మనం గమనించాలి. ఇశ్రాయేలు దేశాన్ని వదిలిపెడితే మిగతా 7 దేశాలను గురించి దేవుడు ఎందుకు తీర్పు తీర్చాలి? వాస్తవానికి తీర్పు తీర్చవలసింది ఇశ్రాయేలు ప్రజల్ని. యెహోవా వాక్కు ప్రత్యక్షమై మాట్లాడింది యోధా ఇశ్రాయేలీలతో మాట్లాడింది ఇద్దరితోనైనా, కానీ దేవుని యొక్క టార్గెట్ మాత్రం మరి ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుని యొక్క టార్గెట్ ఉంది. దేవాది దేవుడు ఖచ్చితంగా మాట్లాడవలసింది ఎవరి గురించి అంటే ఇశ్రాయేలు ప్రజల గురించి. అంటే ఈ ఆమోసు గ్రంథం అంతా కూడా ఇశ్రాయేలు ప్రజల యొక్క తీర్పులను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. పోనీ ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరు? ఇశ్రాయేలు ప్రజలంటే వాళ్ళందరూ కూడా దేవుని పిల్లలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం ఎరిగిన వాళ్ళు, దేవుని చేత విమోచించబడిన వాళ్ళు, ఆ రోజుల్లో భూమండలం మీద దేవునిని రక్షకునిగా చేసుకొని శత్రువు చేతుల్లో నుంచి విమోచించబడిన వాళ్ళు జనాంగం ఎవరైనా ఉన్నారు అంటే ఇశ్రాయేలీల దేవుడు
అని మరి పేరు పొందినటువంటి ప్రజలు వీళ్ళంతా కూడా. వీళ్ళు ఎక్కడికి వెళుతున్నా వస్తున్నా వీళ్ళతో పాటు వారికి ఇశ్రాయేలీల దేవుడు ఉన్నాడు అని భయపడినటువంటి ప్రపంచం అంతా కూడా భయపడింది. గమనించారా? నేటికిని ఇశ్రాయేలీల దేశం గురించి దేవుని యొక్క సంకల్పం నెరవేరుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న దేవుని పిల్లరా, మనందరం కూడా ఈ విషయాలను చాలా జాగ్రత్తగా గమనించాలి. చూడండి, ఇక్కడ 8 దేశాలలో 6 దేశాలు అన్యుల దేశాలు. ఆ 7, 8 దేశాలు ఇశ్రాయేలీలు, యూదావారు, ఇశ్రాయేలీలు వారు. ఇందులో మెయిన్ పాత్ర వాళ్ళ మీద దేవుని యొక్క తీర్పులు. మరి మిగతా చుట్టూ ఆ ఇశ్రాయేలు పట్టణం చుట్టూ ఉన్నటువంటి 6 దేశాల పరిస్థితులు ఏంటి? ఈ 6 దేశాలను గురించి దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు? ఈ విషయాలను మనం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇందులో ఆ 6 దేశాలు ఏమేంటియో నేను చదువుతున్నాను చూడండి. మొదటి అధ్యాయం 3వ వచనం. అందులో మొట్టమొదటి మాట, యెహోవా సెలవిచ్చినదేమనగా, దమస్కు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పక శిక్షించును, తప్పకుండా దానిని శిక్షించును. ఎలయనగా దాని జనులు పంట దుల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును ఊడ్చిరి. ఈ గిలాదు అనేది ఇశ్రాయేలీల పట్టణంలో ఒక భాగం. అంటే ఈ ఇశ్రాయేలీల 12 గోత్రాల్లో ఒక 3 గోత్రాల వాళ్ళు నివసించేటువంటి ప్రాంతమే గిలాదు. ఈ గిలాదు ప్రాంతాన్ని దమస్కు 3-4 సార్లు, అంటే దేవుని ప్రజలకు విరోధంగా నడిపించబడినటువంటి దమస్కు గురించి దేవుని యొక్క తీర్పు. రెండవది గాజా. ఈ గాజాని మనం చూస్తే ఇది కూడా యెహోవా సెలవిచ్చినదేమనగా, గాజా 3-4 సార్లు చేసిన దోషమును నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలయనగా ఎదోము వారి కప్పగింపవలెనని తాను చెరపట్టిన వారినందరినీ తీసుకొని పోయిరి. చూడండి, గాజా అంటే ఫిలిస్తీన్లు. ఈ ఫిలిస్తీన్లంతా కూడా ఇశ్రాయేలు పట్టణం మీద పడి అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా పట్టుకొని తీసుకొని వెళ్ళి ఎదోము వారికి అమ్మేస్తున్నారంట. ఎదోము వాళ్ళు ఎవరో కాదు, ఇశ్రాయేలీల సహోదరుడైనటువంటి ఏశావు సంతానం. ఎదోము అనగా ఏశావు అని అర్థం. గమనించారా? సొంత అన్నదమ్ములే మరి ఆ అన్నదమ్ముల పిల్లల్ని బానిసలుగా కొనుక్కొని అమ్మేసుకునేటువంటి బ్యాచ్. వీళ్ళు ఫిలిస్తీన్లతో లేకపోతే గాజా వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండి వాళ్ళ అన్నదమ్ముల పిల్లల్ని వాళ్ళ సొంత అన్నదమ్ములకే అమ్మేసేటువంటి బ్యాచ్. గమనించారా? తర్వాత మూడవది, యెహోవా సెలవిచ్చినేమనగా, తూరు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా దాని జనుల్లో సహోదర నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకొనక కట్టబడిన వారి నందరినీ కూడా ఎదోమునకు అప్పగించిరి. గమనించారా? వీళ్ళు కూడా అలానే చేస్తున్నారు. నేను తూరు ప్రాంతం మీద అగ్ని వేయవచ్చి తిని. గమనించారా? అగ్ని వేసేదను, అది దాని నగరులను దహించి వేయును. గమనించారా? ఇక్కడ మనకి గమనిస్తున్నటువంటి మాట ఏంటంటే, ఏ పట్టణాన్ని చూసినా యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాటతో ప్రారంభమవుతుంది. అంటే ఇక్కడ గమనిస్తున్నటువంటి విషయం ఏంటి? దేవుని యొక్క సార్వభౌమాధికారము. ఇక్కడ ఆయన ప్రపంచాల మీద ఆయనకున్నటువంటి
అధికారాన్ని మనం చూడొచ్చు. అంటే దేశాలను చూస్తున్నాడు. ఆ దేశ ప్రజల్లో ఉన్నటువంటి మరి నాయకులను, రాజులను, వాళ్ళ ప్రవర్తనలను, వాళ్ళ ఆలోచనలన్నీ కూడా గమనిస్తున్నటువంటి దేవుడు. ఇక్కడ ఏ దేశంతో మాట్లాడినా యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాటను మనం చూస్తున్నాం. అంటే యాక్చువల్గా ఇక్కడ ఆమోసు మాట్లాడుతున్నాడని కాదు, కానీ ఆమోసు మాట్లాడడం లేదు, కానీ యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాటని మనందరం కూడా చూస్తున్నాం. గమనించారా? అంతేకాకుండా ఇప్పుడు ఎన్నైనా 3 చదివాం, 3 దేశాల గురించి. 4వది 11వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏదేమో 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వానిని శిక్షింతును. ఏలయనగా వాడు కనికరము చాలించుకొని ఖడ్గము పట్టుకొని ఎడతెగని కోపముతో తన సహోదరులకు వారిని మానక చీల్చుచూ వచ్చెను. తేమాను మీద అగ్ని వేసెదను. ఇది బొస్రా యొక్క నగరులను దహించి వేయును. చూసారా? ఇప్పుడు ఎన్ని పట్టణాలు చదువుకున్నాం? 4 పట్టణాలను గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా అనే మాటలు చదువుతున్నాం. అంటే ఆమోసు ప్రవక్త మాట్లాడేది కాదు, కానీ మరి దేవుడే తన వాక్కును పంపి తన ప్రవక్త ద్వారా ప్రతి దేశముతో దేవుడే మాట్లాడుతున్నాడు. బిడ్లారా, ఇక్కడ మనం వింటున్నాం కదా, ఇందులో దేశాలతో మాట్లాడడం అంటే ఆ దేశంలో ఉన్న అధికారులతో, రాజులతో, మరి ప్రజలతో, సర్వప్రకృతులతో, అన్నిటితో దేవుడు మాట్లాడేటువంటి దేవుడు. అంతేకాకుండా దేవుని యొక్క తీర్పులు తీర్చుటకు సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. గమనించారా? తర్వాత ఈ మొదటి అధ్యాయం 13వ వచనంలో కూడా మనం చూడొచ్చు. 13వ వచనం, యెహోవా సెలవిచ్చినమనగా అమ్మోనీలు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షించును. ఏలయనగా వారి సరిహద్దులను మారి విశాలము చేయవలనని గిలాదులో గర్భిణీ స్త్రీలను కడుపులను చీల్చిరి. చూసారండి? వాళ్ళ దేశం విస్తరించి పెరగాలని వాళ్ళ కడుపులు, ఇశ్రాయేలీల యొక్క స్త్రీల కడుపులను చీల్చిరి అని రాయబడి. చూసారండి? రబ్బా యొక్క ప్రాకారం మీద నేను అగ్ని రాజబెట్టుము, కేకలతోనూ సుడిగాలి వీచున్నప్పుడు కలుగు ప్రళయం వలెనో అది దానిని నగరం మీదకి వచ్చి దానిని దహించి వేయును. వారి రాజులు, దాని అధిపతులు అందరూ కూడా చెరలోనికి పోవుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. గమనించారండి? ఇప్పటికి ఎన్ని చదువుకున్నాం? 1 దమస్కు, 2 గాజా, 3 తూరు, 4 ఎదేము, 5 అమ్మోనీలు. చూసారండి? ఇప్పటికి ఎన్ని? 1, 2, 3, 4, 5 దేశాల గురించి చదువుకున్నాం. 6వది 2వ అధ్యాయం 1వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా మోయాబు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షించును. ఏలయనగా వారు ఎదోము రాజును ఎముకలను కాల్చి సున్నము చేసిరి. మోయాబుల మీద నేను అగ్ని వేసేదను. అది కేరీతు నగరులను దహించి వేయును. గొల్లను రణకేకలను బాకానాదములు వినబడుచుండగా మోయాబు చచ్చును. గమనించారా? మోయాబు గురించి కూడా దేవుడు ఇక్కడ తీర్పు తీరుస్తున్నాడు. ఇక్కడ వరకు మొత్తం 6 దేశాలు. 6 దేశాలలో గురించి మనకు కనపడుతున్నటువంటి విషయం ఏంటంటే, ఒక పక్క దేవుని యొక్క తీర్పులు కనపడుతున్నాయి,
ఒక పక్క వాళ్ళు చేసిన దోషం ఏంటో కనపడుతుంది. ఆ దోషంలో కూడా దేవుని యొక్క కోపాగ్ని రగిలేంత దోషం, పాపం వాళ్ళు ఏం చేశారో కూడా దేవుడు చెప్తున్నాడు. చెప్పిన తర్వాత దేవుడు వాళ్ళని ఎలా శిక్షిస్తున్నాడో కూడా చెప్తున్నాడు. ఈ 6 దేశాల వాళ్ళు కూడా ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి దేవుని ప్రజలను, వాళ్ళు చేసినటువంటి ప్రవర్తనలను, వాళ్ళ క్రియలను దేవుడు మరి తీర్పు తీర్చడాన్ని మనం చూస్తున్నాం. ఈ 6 దేశాలను ఎందుకు దేవుడు ప్రారంభించాడు? వాస్తవానికి ఇశ్రాయేలీలతో కదా దేవుడు మాట్లాడేది. ఇక్కడ చూడండి, 2వ అధ్యాయం 4వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధా 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా శిక్షింతును. గమనించారా? అలాగే 6వ వచనంలో ఇశ్రాయేలు 3-4 దోషములు చేసిన పాపములను గురించి తప్పకుండా నేను వారిని శిక్షించునని ప్రారంభించాను. ఇక్కడ చూడండి, యూదాతో సహా 7 దేశాల్లో ఉన్నటువంటి వీళ్ళందరి విషయాలు దేవుడు మాట్లాడేటప్పుడు 3-4 దోషాలు అని మాట్లాడుతూ వాళ్ళ గురించినటువంటి తీర్పులు కానివ్వండి, వాళ్ళు చేసిన పాపాన్ని గురించి కానివ్వండి 1, 2, 3 వచనాల కంటే ఎక్కువ మాట్లాడాల. చూడండి, దమస్కు గురించి మాట్లాడాడు. ఎన్ని వచనాలు మాట్లాడాడు? 3 వచనాలు మాట్లాడాడు. గాజా గురించి మాట్లాడాడు. ఎన్ని వచనాలు మాట్లాడాడు? 3 వచనాలు మాట్లాడాడు. అలాగే తూరును గురించి మాట్లాడాడు. 4 వచనాలతో మాట్లాడాడు. అమ్మోనీలను గురించి మాట్లాడాడు. 3 వచనాల గురించి మాట్లాడాడు. మోయాబు గురించి మాట్లాడాడు. 3 వచనాలు వాళ్ళ గురించి మాట్లాడాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి, యోధా గురించి మాట్లాడాడు. 1 వచనం మాత్రమే మాట్లాడాడు, 2 వచనాలు. తర్వాత ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడేటప్పుడు ఇంచుమించుగా 10 వచనాలు మాట్లాడాడు. చూసారా? అంటే 2వ అధ్యాయం 6వ వచనం నుండి 2వ అధ్యాయం 16వ వచనం వరకు దేవుని ప్రజలను గురించినటువంటి తీర్పును గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. నేనంటాను, ఇతర దేశాల గురించేమో వాళ్ళ గురించినటువంటి వివరాలు 2 లేక 3 వచనాలు లేకపోతే 4 వచనాల ద్వారా మాట్లాడాడు. అంటే 4 మాటలే, 4 వచనాలు. అంటే అందులో వాళ్ళ క్యారెక్టర్సు, వాళ్ళ తప్పు, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క అధికారాన్ని మనం చూడొచ్చు. కానీ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వచ్చేపాటికి మొత్తం 10 వచనాలు మాట్లాడుతున్నాడు. అంటే 6వ వచనం నుంచి 16వ వచనం వరకు మాట్లాడుతున్నాడు. ఏమండి, ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజల గురించి అంత వివరణ దేవుడు మాట్లాడాలి? ఏం పని ఉందంటారు? ఇక్కడ మనందరం కూడా గమనించాల్సింది ఏంటంటే, చెవిగలవారు విందురుగాక. గమనించండి, దయచేసి ఈరోజు ఉదయకాలంలో దేవుని యొక్క వాక్యాన్ని గుర్తుపట్టండి. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల గురించి దేవుడు మాట్లాడుతున్నాడో తెలుసునా? అన్ని వచనాలు, 10 వచనాలతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు, ఈ 3వ అధ్యాయం, 4వ అధ్యాయం, 5వ అధ్యాయం, మరి 6వ అధ్యాయం అంతా కూడా ఇంచుమించుగా ఇశ్రాయేలు ప్రజల యొక్క దోషాలను గురించి, వాళ్ళ తిరుగుబాటుల గురించి, వాళ్ళ పాపాన్ని గురించి చాలా సూటిగా అధ్యాయాలే మాట్లాడాడు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజల గురించి ఇంత విస్తారంగా దేవుడు మాట్లాడాల్సి వచ్చింది అనంటే, వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలు. అంతేకాకుండా వాళ్ళందరూ కూడా దేవుని యొక్క చట్టాన్ని, ఆయన లాని, ఆయన ధర్మశాస్త్రాన్ని ఎరిగిన ప్రజలు. భూమండలం మీద యెహోవా ఎవరు అంటే ఆయన ఇశ్రాయేలీల దేవుడు అని మరి పిలిపించుకున్నటువంటి దేవుడు. ఈ భూమండలం మీద పాప నుండి, శాప నుండి ఫస్ట్ విమోచించబడి రక్షించబడిన జనాంగం ఎవరైనా ఉన్నారు అనంటే వాళ్ళు ఇశ్రాయేలీల 12 గోత్రాల యొక్క ప్రజలు. అంటే దేవుని ప్రజలను గురించి దేవుడు ఎక్కువగా మాట్లాడతాడు. జాగ్రత్త, మరలా చెప్తున్నాను, దయచేసి ఉదయకాలంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవుడు ఆయన ప్రజలను
అందరికంటే ఎక్కువ తీర్పు తీరుస్తాడు, అందరికంటే పరిశీలనగా చూసేటువంటి దేవుడు ఆయన. సర్వాధికారాన్ని మొట్టమొదట ఆయన ప్రజలైన వారి మీద దేవుడు ప్రత్యక్షపరుస్తాడు. జాగ్రత్తగా వినండి. ఎందుకు ఇన్ని అధ్యాయాలు? మరి మొదటి అధ్యాయంలోనే, రెండవ అధ్యాయంలోనే ఇశ్రాయేలు ప్రజలను గురించి 10 వచనాలు మాట్లాడడానికి గల కారణం ఏంటి అనంటే వాళ్ళు దేవుని ప్రజలు. అంతేకాకుండా ఆయన ఆలోచన ప్రకారం మనం చూస్తే అందరికంటే భూమండలం మీద అధిక శిక్షణ అనుభవించేది ఎవరంటే దేవుని వాక్యం ఎరిగినటువంటి దేవుని ప్రజలే. అందరికంటే ఎక్కువ తీర్పు తీర్చేది ఎవరనంటే దేవుని ప్రజలనే. అందరికంటే మరెక్కువగా పాపం చేసేవాళ్ళు ఎవరు అంటే దేవుని ప్రజలే, ఇశ్రాయేలు ప్రజలే. అంటే అన్యజనుల యొక్క 6 దేశాల కంటే మిగతా యూదా ఇశ్రాయేలీల 2 దేశాలే వారికి మించినటువంటి పాపం చేసిన వారు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళెవరో కాదు, దేవుని ప్రజలే. గమనించారా? యాజకులైనా ప్రజలైనా దేవుని ప్రజలైనా వీళ్ళు అంత్య దినముల్లో మనుషులంతా కూడా, వాస్తవానికి ఇది 8వ శతాబ్దంలో దేవుడు తీర్పు తీర్చినటువంటి విషయాలను మనం చూసి నేర్చుకుంటున్నాం. కానీ ఆ రోజున ఈ దేశాలలో ఉన్నటువంటి ప్రజల కంటే దేవుని ప్రజలు భయంకరులుగా ఉన్నారు అనే సత్యాన్ని మనం గుర్తుపట్టవచ్చు. ఇప్పుడు దేవుడు అన్యజనుల యొక్క 6 దేశాలను గురించి, వాళ్ళ మీద తీర్పులను గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడంటే టార్గెట్ మాత్రం ఇశ్రాయేలు ప్రజలు. అసలు బుద్ధి చెప్పాల్సింది ఎవరిని? ఇశ్రాయేలు ప్రజల్ని. వాళ్లకు దేవుని యొక్క సామర్థ్యాన్ని చూపిస్తున్నాడు దేవుడు. అయ్యా, మీ ఇశ్రాయేలీల దేవుడు ఎవరో తెలిసినా ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వారిని కూడా తీర్పు తీర్చే దేవుడు. ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ గమనిస్తున్నటువంటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఇశ్రాయేలీల దేవుడే. ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి వాని క్రియల చొప్పున జీతం ఇచ్చి తీర్పు తీర్చగలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే అది సైన్యములకు అధిపతి యెహోవా మాత్రమే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే. పరిశుద్ధాత్ముడైనటువంటి పరిశుద్ధాత్ముడికి మాత్రమే సర్వాధికారం ఉంది. గమనించారా? ఈ లేఖనాలన్నీ కూడా ప్రతి మనిషికి అర్థం కావాలంటే వాళ్ళు ఖచ్చితంగా పరిశుద్ధాత్మ మరి వాళ్ళకి గ్రహింపు చేస్తే తప్ప అర్థం కాదు. ఈరోజు వాక్యం వింటున్నారు కదా, మీలో దేవుని యొక్క వాక్యం అర్థం కావాలంటే మీ అందరికీ పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తే తప్ప మీకెవరికి కూడా లేఖనాలు అర్థం కావు. ఎందుకంటే సంపూర్ణంగా దేవుని యొక్క వాక్యం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే భూమండలం మీద అది పరిశుద్ధాత్ముడు మాత్రమే. దయచేసి ఈ విషయాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ విషయాలన్నిటిలో అతి ప్రాముఖ్యమైనది పరిశుద్ధాత్ముడు. ఇప్పుడు అంత్య దినాల్లో నీకు దేవుని యొక్క వాక్యం జీవగ్రంథంలో ఉన్నటువంటి ఏ వచనమైనా ఏ వాక్యమైనా అర్థం కావాలంటే పరిశుద్ధాత్ముడు నీకు తోడుగా ఉండి ఆయన మాత్రమే గ్రహింపు ఇస్తే తప్ప నీకు అర్థం కాదు. ఎందుకనంటే ఆయనకు మాత్రమే దేవుని యొక్క వాక్యములో ఉన్న సర్వసంపూర్ణత అంతా కూడా తెలిసినటువంటి మంచి బోధకుడు, మన మంచి కాపరి పరిశుద్ధాత్ముడు. గమనించారా? కాబట్టి మనము ఆయన పిల్లల భూమండలం మీద ఉన్నంత వరకు, పరిశుద్ధమైన సంఘము భూమండలం మీద ఉన్నంత వరకు పరిశుద్ధాత్ముడు మనతో కూడా వాగ్దానము చేయబడిన వాడై, పంపబడిన వాడై ఆయన మన మధ్యలో ఉంటాడు. అందుకనే ఆయనను పొందకుండా మనము పరలోక సంబంధమైన దేవుని కుమారులుగా కుమార్తెలుగా మనందరం కూడా తీర్చబడలేము. పరిశుద్ధాత్మ చేత ఎవరైతే నింపబడతారో వారు మాత్రమే దేవుని పిల్లలుగా, దేవుని కుమారులుగా కుమార్తెలుగా తీర్చబడతారు. గమనించారా? అన్యజనుల కంటే కూడా దేవుని ప్రజల యొక్క పాపం బహుఘోరమైందిగా ఈ ఆమోసు పుస్తకంలో మనం చూడొచ్చు. పిల్లలారా, ఈ ఆమోసు పుస్తకంలో మనము
దేవుని పక్షపాతము లేకుండా దేవుడు ఎవరినైనా తీర్పు తీర్చగలడని, పక్షపాతము లేకుండా ప్రజలందరినీ కూడా గమనించగలిగిన వాడని, వాళ్ళ ప్రవర్తనలను, వాళ్ళకున్నటువంటి పరిస్థితులను అన్నిటినీ లెక్క చూసేవాళ్ళు ఎవరైనా ఉన్నారు అనంటే ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. గమనించారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమోసు ద్వారానే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడలేదు, కానీ ఇంకా ఇర్మియా ద్వారా, యేస్కేలు ద్వారా, యెషయా ద్వారా, దానియేలు ద్వారా, ఇలాగా హబక్కు ద్వారా, ఇలాగా అనేక మంది ప్రవక్తలను దేవుడు వాడుకొని తన ప్రజలైన వారికి పలుమారులు ఆయా కాలాలలో ఆయన అనేక పర్యాయాలు దర్శించి ఆ దేవుని ప్రజలను సరిచేసి దిద్ది బాగు చేయాలని దేవుని యొక్క సంకల్పమై ఉంది. ఇక్కడ మనం ఈ 8 దేశాల యొక్క తీర్పును గురించి మనం తెలుసుకునే ముందర ముఖ్యమైనటువంటి 7 రకాల కారణాలు మన హృదయంలో లేకపోతే మన ఆలోచనలో ఖచ్చితంగా ఉండి తీరాలి. ఒకవేళ అలా దేవుని సంగతులు ఎరగకుండా గనక మనం ఆ లేఖనాలు చదవటం వలన మనకు అర్థం కాదు. అందుకనే ఒక 7 రకాల ప్రాముఖ్యమైనటువంటి గుణాలను నేను చెబుతాను. ఇవి మనసులో పెట్టుకుంటే అప్పుడు మనం దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనం ధ్యానం చేసుకోవచ్చు. ఇక్కడ మనందరం కూడా అతి ప్రాముఖ్యంగా గుర్తుపట్టవలసింది ఏంటంటే, దేవుడు భూమి మీద ఉన్న ప్రతి దేశాన్ని గమనిస్తున్నాడు, అన్ని దేశాలను వాచ్ చేస్తున్నాడు. ఆయన క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఈ విషయాలు ఎందుకు తెలుసుకోవాలి అంటే, మనందరం కూడా ఏదో ఒక కంట్రీలో ఉన్నాం, ఏదో ఒక దేశంలో ఉన్నాం కనుక మనం క్రైస్తవులు అయినప్పటికీ కూడా మనం కూడా ఏదో ఒక దేశంలో, ఏదో ఒక రాష్ట్రంలో, ఏదో ఒక గ్రామంలో బ్రతుకుతున్నాం. అందుకనే దేవుడు ఎవరు అనంటే ఆయన భూమి మీద అన్ని దేశాలను గమనించేవాడు, చూచేవాడు, ప్రజలను వాళ్ళ శ్రమలను చూచేటువంటి దేవుడు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశానికి బానిసలుగా అప్పగించబడినప్పుడు అసలు వాళ్ళని ఐగుప్తు దేశానికి అప్పగించిందే దేవుడు. ఈ అన్యజనుల 6 దేశాలకు ఇశ్రాయేలు ప్రజలను అప్పగించిందే దేవుడు. చూసారా? మరి దేవుడే అప్పగించి మరి దేవుడే ఎందుకండి 6 దేశాల మీద తీర్పు తీరుస్తున్నాడు అనంటే, ఈ 6 దేశాల వాళ్ళక ఇశ్రాయేలు ప్రజలను అప్పగించింది కూడా దేవుడే. కానీ దేవుని యొక్క చట్ట ప్రకారంగా ఇశ్రాయేలు ప్రజలకు బుద్ధి కలుగునట్లుగా ఈ 6 దేశాల ప్రజలు ప్రవర్తించాలి. కానీ అంతకంటే ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేశారు ఈ 6 దేశాల వాళ్ళు. అంటే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను వాళ్ళ చేతికి అప్పగిస్తే దేవుడు కోరుకున్నంత వరకే ఇశ్రాయేలు ప్రజలను శిక్షించాలి. అంతకు మించి ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తే వాళ్ళను కూడా దేవుడు నిలబెట్టి తీర్పు తీరుస్తాడు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకవేళ దేవుని ప్రజలు వాళ్ళ తప్పును తెలియజేయడానికి దేవుడు ఒకవేళ శత్రువులకు లేకపోతే ఇతరులకు దేవుడు మనల్ని అప్పగించవచ్చు, కానీ దేవుడు కోరుకున్న శోధన కంటే ఎక్కువగా శోధించిన, దేవుని ప్రజలు జోలికొచ్చి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళని హేళన చేసిన, వాళ్ళ విషయంలో తీర్పులు తీర్చిన జీవము గల దేవుడు మాత్రం ఎప్పటికీ ఒప్పుకోడు అనేటువంటి సంగతిని మనం చూడొచ్చు. రెండవది, అన్ని దేశాల యొక్క అధికారులను, వాళ్ళ యొక్క నిర్ణయాలను, వాళ్ళ ఆలోచనను దేవుడు ఎరుగున్నాడనే విషయాన్ని మనం గుర్తుపట్టాలి. అంతేకాకుండా మూడవది, దేవుని యొక్క రూపంలో ఉన్నటువంటి మనుషుల మీద
తన తోటి సహోదరులు చేసేటువంటి అక్రమం కానివ్వండి, బలాత్కారం కానివ్వండి, అన్యాయం కానివ్వండి, దేవుడు చూస్తూ ఊరుకోడు. గమనించారా? దానికి తప్పకుండా దేవుడు స్పందించి తీర్పు తీరుస్తాడు. ఇది ఈ మూడు రకాల ఆలోచనలు మన మనసులో గుర్తుపెట్టుకోవాలి. నాలుగవది, దేవుడు ప్రతి మనిషిని ఇండివిజువల్గా మరి ఆయన పరీక్షించి తీర్పు తీరుస్తాడు. అంటే ప్రతి ఇండివిజువల్గా ప్రతి వ్యక్తిని, ప్రతి రాజుని, ప్రతి మనిషిని అతడు దేని నిమిత్తమై బ్రతుకుతున్నాడు, అంటే ధనం కోసమా, పేరు ప్రఖ్యాతుల కోసమా, లేకపోతే ఆశలు కోరికలు తీర్చుకోవడానికి బ్రతుకుతున్నాడా, తన మనసులో ఉన్నటువంటి ఇంటెన్షన్ల అన్నీ కూడా గమనించి తీర్పు తీర్చేటువంటి దేవుడు. గమనించారా? మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుని ప్రజలు వాళ్ళ బ్రతుకు కాలంలో వాళ్ళు దేనిని బేస్ చేసుకొని, అంటే డబ్బును, వెండిని, బంగారాన్ని, వాళ్ళకున్న ఇంటి పేరుల్ని, వాళ్ళకున్న వంశాల పేరుల్ని, వాళ్ళకున్న ఘనతల్ని, గొప్పల్ని నమ్ముకొని బ్రతుకుతున్నారా, దేవుని యందు భయభక్తులు కలిగి బ్రతుకుతున్నారా అని దేవుడు ఖచ్చితంగా గమనించి నీ మీద తప్పు మోపి శిక్షించేటువంటి దేవుడని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎన్నోది? నాలుగోది. ఐదవది, దేవుడు ఇతరుల మీద, అంటే ఇతర సహోదరుల మీద ఎవరైనా తీర్పు తీర్చినా, అన్యాయంగా మాట్లాడినా వాళ్ళందరినీ కూడా దేవుడు చూస్తూ ఊరుకోడు, వాళ్ళందరినీ ఖచ్చితంగా శిక్షిస్తాడు. గమనించారా? ఇది 5. ఆరవది, దేవుడు వాళ్ళందరినీ తీసుకొని వచ్చి తీర్పులో నిలబెడతాడు. ఎవరెవరైతే మరి వాళ్ళ పాపం విస్తరించి దేవుని యొద్దకు చేరుతుందో అలాంటి వాళ్ళందరినీ కూడా ఒక దగ్గరికి చేర్చి వాళ్ళని నిలబెట్టి, కోర్టులో గనక పోలీసులు నిలబెట్టి నేరారోపణ చేసి శిక్షకి ఎలా అప్పగిస్తారో ప్రతి మనిషిని, ప్రతి దేశాన్ని, ప్రతి రాజుని ఖచ్చితంగా దేవుడు నిలబెట్టి శిక్షకు అప్పగిస్తాడు అనేటువంటి సంగతి మనం గుర్తుపట్టాలి. 7వది, దేశాల రాజులను ప్రజలందరి మీద సర్వాధికారం కలిగిన వాడని, ఆయన న్యాయం తీర్చేటువంటి దేవుడని, ఆయన తీర్పు అందరి మీద పనిచేస్తుందనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. గమనించారా? ఈ 7 రకాల ఆయన యొక్క గుణాలు, దేవుని యొక్క ఆ సంగతులు మనం గుర్తుపెట్టుకొని ఇప్పుడు బైబిల్ చదవాలి. మనం గుర్తుపెట్టుకొని ఈ 7 రకాల అంశాలు గుర్తుపెట్టుకొని ఇప్పుడు గనక బైబిల్ చదవడం ప్రారంభిస్తే దేవుని భయం గడగడలాడుతూ దేవుని భయం చేత మనం మరి నడిపించబడి, మరి దేవుని యొక్క తీర్పులను చూసి భయపడి మనం పాపాన్ని విడిచిపెట్టి పరిశుద్ధమైన జీవితం కొరకు కష్టపడి బతకాలి అనేటువంటి సంగతి మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోగలుగుతాం. అందుకనే కొత్త నిబంధనలో యోహాను సువార్తలో యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో 24 నుంచి మనం చదివితే, లేకపోతే 22 నుంచి కూడా చదువుకోవచ్చు. మరునాడు యోహాను సువార్త 6వ అధ్యాయము 22 నుంచి, మరునాడు సముద్రపు అద్దర నిలిచి ఉన్న జనసమూహము వచ్చి చూడగా ఒక చిన్న దోణి తప్ప మరి ఒకటి లేదనియు యేసు తన శిష్యులతో కూడా దోణి ఎక్కలేదు, కానీ ఆయన శిష్యులు మాత్రమే వెళ్ళిరనియు తెలుసుకొనిరి. అయితే ప్రభు కృతజ్ఞతాస్తుతులు చెల్లించినప్పుడు వారు రొట్టెలు భుజించిన చోటునకు దగ్గరనున్న తిబేరియా నుండి వేరే చిన్న దోణిలు వచ్చెను. కాబట్టి యేసును ఆయన శిష్యులను అక్కడ లేకపోవుట
జనసమూహము చూచినప్పుడు వారు ఆ చిన్న దోణిలెక్కి యేసును వెదకుచు కపెర్నహూమునకు వచ్చిరి. సముద్రపు అద్దరిని ఆయనను కనుగొని, బోధకుడా, నీవెప్పుడు ఇక్కడికి వచ్చితివని ఆయనను అడగగా, యేసు, మీరు సూచక్రియలను చూచుట వలన కాదు, గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుగుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడు గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకు కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని నీకిచ్చును. ఇందుకై తండ్రి దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని వారితో చెప్పెను. గమనించారా? బిడ్డలారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాలను మనం గమనించాలి. నేను ఇప్పటి వరకు ఇదంతా ఎందుకు చదివాను అనంటే, రొట్టెల్ని దేవుడు 5 రొట్టెలు 2 చేపలు ఆయన పంచిపెట్టాడు. ఆ తిన్న ప్రజలంతా కూడా రొట్టెల కోసం యేసయ్య ఎక్కడున్నాడు, 12 మంది శిష్యులు ఎక్కడున్నారని ఈ సముద్రం ఆ చివరి నుంచి ఈ చివరి వరకు ఈదుకుంటూ వెళ్ళి ఎతికారంటండి. పడవేసుకొని సముద్రాన్ని ఈదారంట. నానా గమనించారా? అంటే తిండి కోసం సముద్రాన్ని ఈ దరి నుంచి ఆ దరి వరకు ఈది పడవలో ప్రయాణం చేసి యేసు ప్రభు ఎక్కడున్నాడో, 12 మంది శిష్యులు ఎక్కడున్నారో ఎతుకుతున్నారంటండి. దేవుడు అంటాడు, అయ్యా, మీరు కష్టపడేది తినటానికి తాగటానికి కష్టపడమాకండి. మనిషి కుమారుడు మీకు అక్షయ ఆహారం ఇవ్వటానికి వచ్చాడు. అందుకు తండ్రి అక్షయ ఆహారాన్ని ఇచ్చి పంపాడు కుమారుణ్ణి. అది మీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు అని చెప్పాడు. అంటే ఇప్పుడు భూమండలం మీద రక్త మాంసాల్లో ఉన్న ఏ మనిషి అయినా అతడు సర్వప్రపంచం అంతా సంపాదించుకోగలడు అని అర్థం. కానీ తన ఆత్మను మాత్రం రక్షించుకోలేడు. ఆత్మను రక్షించుకోవడానికి కష్టపడేవాళ్ళు ఎవరు లేరు. ఏమండి? ఆత్మను రక్షించుకోవడానికి, పరిశుద్ధ జీవితం చేయడానికి ప్రార్థించేవాళ్ళు లేరు, మొరపెట్టేవాళ్ళు లేరు, పాపాన్ని కడుక్కునేవాళ్ళు లేరు. చూసారండి? ఎవ్వరూ కూడా తమ బ్రతుకుల్ని మార్చుకునే వాళ్ళు ఎవ్వరూ లేరు. దయచేసి ఈ మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మరి మనుషుడు ఎందుకు కష్టపడుతున్నాడురా అంటే, క్షయమైపోయిన ఈ జానడ పొట్టకి ఈ చదువులు, ఉద్యోగాలు, ఆస్తులు, బిల్డింగులు, వాళ్ళకు కావలసినవన్నీ కూడా ఇవే. ఈ రోజున సంఘాల్లో దైవజనులు దేని కొరకు ప్రార్థనలు చేస్తున్నారంటే, ఉద్యోగాల కొరకు, పెళ్ళిళ్ళ కొరకు, వాళ్ళ కోరికలు తీర్చుకోవడం కొరకు, బిల్డింగుల కొరకు, ఆస్తుల కొరకు, పిల్లలు బాగా చదువుకొని ప్రయోజకులు అవ్వాలని వాటి కొరకు ఏనంటాను. వీటన్నిటిని సంపాదించుకుంటే నీ ఆత్మను రక్షించుకొని పరలోకం ఏమైనా వెళ్తావా? వెళ్ళవు. పోనీ వీటన్నిటి వల్ల నీకేమన్నా ప్రయోజనమా? లేదు. నీ ఆత్మకేమన్నా ప్రయోజనమా? లేదు. ఇవన్నీ కోరికలు, వాంఛలు, ఇష్టాలన్నీ కూడా నీ ఆత్మని ఆరని అగ్నిలో తీసుకెళ్ళి నరకానికి అప్పగించడానికి తప్ప దేనికి ఉపయోగపడవో. చూసారా? ఇంకా నీకు లాభకరమైనది ఏదైనా ఉందంటే, దేవుని నిమిత్తం, నీతి నిమిత్తం శ్రమలు అనుభవించటమే నువ్వు ధన్యుడివి. ఎందుకంటే అలా శ్రమలలో ఆనందించిన వాళ్ళు పరలోక రాజ్యం వాళ్ళదే. వాళ్ళు నిత్యము నరకంలో కాకుండా పరలోకంలో ఆ మరణము లేని జీవితాన్ని చేస్తారని దేవుడు చెప్పాడు. బిడ్డలారా, ఈ రోజున నువ్వు దేని కొరకు కష్టపడుతున్నావు అనే మాటను నువ్వు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. నువ్వు ఆస్తి సంపాదించుకోవడానికి కష్టపడుతున్నావా? జానడ పొట్టను పోషించుకోవడానికి కష్టపడుతున్నావా? ప్రభు అంటాడు, మొదట ఆయన రాజ్యం, ఆయన నీతిని వెదకండి. మొదట మీరు ఆయన నీతిని వెదకండి. ఆయన రాజ్యం ఒకటి ఇచ్చాడు మనకి. ఆయన రాజ్యంలో ఎవరుంటారు? ఆయన చిత్తం చేసేవాళ్ళు మాత్రమే ఆయన రాజ్యంలో ఉంటారు. ఆయన చిత్తానుసారమైంది ఏంటి? యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు
దీవారాత్రులు ధ్యానించువాడు ధన్యుడు. ఆకువాడక తన కాలమందు ఫలించుచు మరి చక్కటి ఒలివ చెట్టు వలె మొక్క వలె ఉంటాడు. అతను నీటి కాలువల యోర నాటబడిన చెట్టు వలె తన కాయలు కాయచు చక్కగా ఫలించేటువంటి చెట్టు వలె ఉంటాడని, ఫలాలు లేని ప్రతి చెట్టు నరకబడుతుందని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఏమండి, ఈ రోజున మరి ఇంట్లో ఉన్న భర్తలు కానీ, భార్యలు కానీ, బిడ్డలు కానీ, తల్లిదండ్రులు కానీ ఎవరికైనా ఈ చింత ఉందండి? ఏమంటారు తెలిసిన, మా అమ్మాయి బాగుంది, మా అబ్బాయి బాగున్నాడు, చక్కగా 3 పూటలు తింటున్నారు, వాళ్ళకి ఏం తక్కువ అండి, ఉద్యోగాలు ఉన్నాయి, ఆస్తులు ఉన్నాయి, 10 ఎకరాల పొలాలు ఉన్నాయి, 10 మంది పిల్లల్ని కన్నారు, వాళ్ళకి ఏంటండి బాధ ఏముందండి? అవునా అండి? నీ పిల్లలు కానీ, నీ కుటుంబం కానీ, నీ భర్త కానీ, నీ భార్య కానీ, నీ పిల్లలు కానీ దేని కొరకు కష్టపడ్డారో మొత్తం కౌంటింగ్ ఉంది. ఈ లోకం అంతా కూడా దేవుని యొక్క తీర్పుకు గురయ్యేటువంటి లోకాన్ని కష్టపడి సంపాదించుకొని బ్రతకడానికి గ్రానైట్ ఇళ్ళు, టేకు తలుపులు, చూసారండి, గొడ్డు గోదను, ల్యాండ్ల్ని, స్థలాల్ని సంపాదించుకుంటున్నారు. ఇక్కడ మనం ఆమోసు పుస్తకంలో చదివినటువంటి తీర్పులన్నీ కూడా ఏంటియో తెలుసా అండి? వాళ్ళందరూ కూడా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి, ఇతరులను దోచుకొని చంపి వాళ్ళు డబ్బు సంపాదించడానికి. చూడండి, పన్నులు ఉండవు కదా, అనేక దేశాలని వాళ్ళు స్థలాల్ని విస్తరింపజేసుకున్నారనుకోండి, వాళ్ళకి పన్నులు ఉండవు. అంటే ఆ దేశం ఈ దేశంలో నుంచి చక్కగా తిరగొచ్చు. ఆ ల్యాండ్లు అన్నీ కూడా వాళ్ళ సొంతం అవుతాయి. ఆ దేశంలో ఉన్న ప్రజలందరిని కూడా కొట్టి చంపేయచ్చు. అంటే ఇతరులను, నీ సహోదరులను కొట్టి చంపేయచ్చు. స్థలాలు, ల్యాండ్లు, మంచి పేర్లు విస్తరిస్తాయి, కులాల పేర్లు విస్తరిస్తాయి, వీళ్ళ పిల్లల ఉద్యోగాల పేర్లు విస్తరిస్తాయి, వీళ్ళ ఆస్తులు విస్తరిస్తాయి. ఇంతకీ ఈ తీర్పులన్నీ, ఆమోసు పుస్తకంలో ఉన్న తీర్పులన్నీ కూడా ప్రజలు వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతికినటువంటి వాటి గురించే తీర్పులు. అంటే ప్రజలు ఇంతమందిని ఒకళ్ళనొకళ్ళని మర్డర్ చేసుకోవడానికి కారణం ఏంటి? డబ్బు కోసం. ఒకళ్ళ ఆస్తిని ఒకళ్ళు దోచుకోవడానికి కారణం ఏంటి? మా ల్యాండ్, మా దేశం యొక్క ల్యాండ్ విస్తరించింది, చాలా పెద్దది అని చెప్పుకోవడానికి. దేనికి వాళ్ళు ఇంత క్రూరంగా ప్రవర్తించేది అంటే వాళ్ళ పేర్లు గొప్పల కోసం, వాళ్ళు ఘనంగా ఎంచబడినట్లుగా వాళ్ళ కోరికలు వాంఛలు తీర్చుకుంటూ ప్రజలను సంతోషపెడుతూ ఒక పక్క పేదవారిని చంపుతూ వాళ్ళు ధనపిచ్చి కలిగిన వాళ్ళై ఎంత ఘోరమైన పాపాలు చేస్తున్నారు. ఇలాంటి ఘోరమైన పాపాలు దేవుని ప్రజలు చేసినా, అన్యజనులు చేసినా వాళ్ళందరినీ కూడా తీర్పు తీర్చుటకు దేవుడు శక్తిమంతుడు. దేవునికి మహిమ కలుగునుగాక. చెవిగలవారు విందురుగాక. గమనించారా? వాళ్ళందరినీ కూడా తీర్పు తీర్చేది ఎవరు అంటే జీవము గల దేవుడు. ఇప్పుడు ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లరా, ఖచ్చితంగా మనందరం కూడా గుర్తుపట్టాలి. ఈ రోజున చెవిగలవారు విందురుగాక. ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. గమనించారా నాన్న? కాబట్టి మనం ఇప్పుడు ఈ దేవుని యొక్క తీర్పుల గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా మనం దేవుని సంగతిలో 7 గుణ లక్షణాలు మనం తెలుసుకోవాలి. అలాగే అన్యజనులైనటువంటి వారిని దేవుడు ముందుగా ఎందుకు తీర్పు తీరుస్తున్నాడో తెలుసుకోవాలి. అలాగే దేవుని ప్రజలను తర్వాత దేవుడు ఎందుకు తీర్పు తీరుస్తున్నాడు అనేటువంటి విషయాన్ని కూడా మనం తెలుసుకోవాలి. ఇక్కడ చూడండి, ఆమోసు పుస్తకంలో చూడండి, నేను వెనక నుండి వస్తున్నాను. ఫస్ట్ టార్గెట్ ఎవరంటే చూడండి, మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఎలా చెప్పాలి చూడండి నాన్న. బాణాలు వేస్తూ ఉంటారు చూసారా, లేకపోతే గన్తో షూట్ చేస్తూ ఉంటారు చూసారా, ట్రైనింగ్ అవుతూ ఉంటారు. బాణాలు వేస్తూ గన్నులతో షూట్ చేస్తూ ఉంటారు పోలీస్ ట్రైనింగ్లో. గమనించారా? అలాగే ఈ ఆటల పోటీల్లో బాణాలు వేస్తూ ఉంటారు. వాళ్ళకి టార్గెట్ ఉంటుంది.
వాళ్ళ చుట్టూ రౌండ్గా గీతలు ఉంటాయి, మధ్యలో వైట్ డాట్ ఉంటుంది. ఆ వైట్ డాట్ని వాళ్ళు షూట్ చేయాలి. ఆ వైట్ డాట్ని టార్గెట్ చేసి దానికి బాణం వేయాలి. గమనించారా? అది టార్గెట్ అనమాట. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే, అసలు టార్గెట్ ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు. ఈ టార్గెట్ వైట్ అయితే ఆ చుట్టూ ఉన్న గీతలన్నీ ఎవరో తెలిసినా మిగతా అన్య దేశాలు. అంటే 6 లైన్లు చుట్టూ ఉన్నాయి. మిగతా 7వ లైను కూడా చుట్టూ ఉంది, యోధా. మరి 8వది ఎవరు అంటే ఇశ్రాయేలు ప్రజలు. అంటే మధ్యలో ఉండేటువంటి వైట్ డాట్ ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు. అంటే ఇశ్రాయేలు ప్రజలను కొట్టడానికి ఈ చుట్టూ ఉన్నటువంటి ఆ 7 దేశాలను కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నాడు. గమనించారా? ఇప్పుడు టార్గెట్ ఎవరు? వైట్ అనే మిడిల్లో మధ్యలో ఉన్న ఆ వైట్ని టార్గెట్. ఆ వైట్ ఎవరో కాదు, ఇశ్రాయేలు ప్రజలు. వాళ్ళని టార్గెట్ చేయడానికి దేవుడు ఆ దేశం యొక్క చుట్టూ ఉన్నటువంటి, చూడండి ఆ తీర్పు మొట్టమొదటి ఎట్లా ప్రారంభించాడు చూడండి. ఫస్ట్ టార్గెట్ ఇశ్రాయేలు ప్రజలు. రెండవది ఎవరు? యోధా ఎవరండి? ఏమండి? గమనించారా నాన్న? యోధా ఎవరు? యోధా వాళ్ళు సొంత ప్రజలండి, సొంత అన్నదమ్ములు, సొంత సహోదరుడు. అంటే తీర్పు ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తున్నాడు చూసారా? ఫస్ట్ ఇశ్రాయేలు ప్రజలు, సెకండు వాళ్ళ సహోదరులు, వాళ్ళ రక్త సంబంధులు, తర్వాత అన్యజనులు, మిగతా 6 దేశాల వాళ్ళు కూడా అన్యజనులు. చూసారా? వీళ్ళని దేవుడు, అంటే మొట్టమొదట తీర్పు ఎక్కడి నుంచి ప్రారంభమవుతుంది? దేవుని ఇంట నుండి. చూడండి, 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 17వ వచనమా? నేను చదువుతాను చూడండి. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. తీర్పు దేవుని ఇంటి యొద్ద ప్రారంభమగు కాలము వచ్చి ఉన్నది. అది మన యొద్దనే ఆరంభమై దేవుని సువార్తకు అవిధేయులైన వారి గతి ఏమగును? చూడండి, సువార్త వినేటువంటి దేవుని ప్రజల దగ్గర నుంచే మొట్టమొదట దేవుని యొక్క తీర్పులు స్టార్ట్ అవుతాయి. అసలు సువార్త వినకుండా ఉండేటువంటి వాళ్ళని నెక్స్ట్ దేవుడు తీర్పు తీరుస్తాడు. ముందర ఎవరిని తీర్పు తీరుస్తాడు? దేవుని ప్రజలనే. అంటే దేవుని ఇంటి యొద్దనే దేవుని యొక్క తీర్పు స్టార్ట్ అవుతుంది. మీకు కావాలంటే ఇదే మాటను నేను ఏస్కేలు పుస్తకంలో కూడా చదివి వినిపించగలను. ఏస్కేలు పుస్తకం చూడండి నాన్న. ఏస్కేలు పుస్తకంలో 9వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను చూడండి. యెహోవా యెరూషలేమును ఆ పట్టణంలో ప్రవేశించి చుట్టూ తిరిగి దానిలో జరిగిన హేయకృత్యములను గూర్చి మూలుగులిడుచు ప్రలాపించుచున్న వారి లలాటముల గురుతు వేయమని వారికి ఆజ్ఞాపించి. ఇక్కడ చూడండి, యెరూషలేము పట్టణంలో దేవుడు ప్రవేశించాడంట. ప్రవేశించి ఏం చేస్తున్నాడు ఆయన? యెరూషలేము పట్టణంలోనికి ఎందుకు ప్రవేశించాడంటే, యెరూషలేము పట్టణాన్ని ఆయన మందిరంగా దేవుడు చేసుకున్నాడు. యెరూషలేము ఆయన నివాస స్థలము, ఆయన ఉండే ప్రదేశము. అందులో నుంచే దేవుడు తీర్పు ప్రారంభిస్తున్నాడు. ఏమని తీర్పు ప్రారంభిస్తున్నాడు? ప్రవచించు వారి లలాటముల గుర్తు వేయుమని వారికి ఆజ్ఞాపించాను. ప్రవచించి
లలాటములు అంటే అర్థం ఏంటంటే ప్రార్థించేవాళ్ళు, అంటే అనేకుల కొరకు మొరపెట్టే వాళ్ళందరినీ చూసి, ప్రార్థించే వాళ్ళందరినీ చూసి వాళ్ళకు ఒక గుర్తు వేయండి అని చెప్తున్నాడు. 5వ వచనం, నేను చూచుచుండగా వారికి ఇలాగూ సెలవిచ్చిన, మీరు పట్టణములో వాని వెంట పోయి నా పరిశుద్ధ స్థలము దగ్గర మొదలుపెట్టి, చూసారా ఎక్కడ మొదలు పెడుతున్నాడు? దేవుని తీర్పు ఆయన పరిశుద్ధ స్థలము దగ్గర ఉన్న వారిని మొదలు పెడుతున్నాను. ఆయన పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరుంటారు? యాజకులు. అర్థమైందండి? యాజకులు, అలాగే దేవుని ప్రజలు ఉంటారు. వాళ్ళ దగ్గర నుంచి తీర్పు మొదలుపెట్టమంటున్నాడు. నా పరిశుద్ధ స్థలము దగ్గర తీర్పు మొదలుపెట్టండి. ఎలాగంట? కనికరమైనను కటాక్షమైనను లేకుండా అందరినీ హతము చేయండి. గమనించారా? ఎవడైతే అంత్య దినాల్లో అనేకుల కొరకు ప్రార్థించకుండా, అనేకుల కొరకు సువార్త ప్రకటించి కాపాడకుండా ఉంటారో వాళ్ళందరికీ గుర్తులేసి, దేవుడు గుర్తులేసిన వాళ్ళని ఒక పక్క, మరి గుర్తులు లేకుండా ప్రార్థించే వాళ్ళను ఒక పక్క నిలబెట్టి, ఈ ఎవరి దగ్గర అయితే దేవుని యొక్క పరిశుద్ధమైన గుర్తు ఉండదో అలాంటి వాళ్ళందరినీ తీర్పు తీరుస్తున్నాడు. ఆ తీర్పులో దేవుడే మాత్రం కటాక్షం చూపించడు, కనికరపడడో. గమనించారా? దేవుని ఇంటి దగ్గరే తీర్పు స్టార్ట్ అవుతుంది. చూడండి 6వ వచనం, అందరూ నశించినట్లు ఎవరిని విడిచిపెట్టక పెద్దవారిని, చిన్నవారిని, కన్యకలను, పిల్లలను, స్త్రీలను చంపవలను కానీ ఆ గుర్తు ఎవరికి ఉండునో వారిని ముట్టకూడదు. వారు మందిరము ముందున్న పెద్దలను హతము చేయ మొదలుపెట్టగా, చూడండి, మందిరం దగ్గర ఉన్నటువంటి పెద్దలను దేవుడు హతము చేయడం, తీర్పు తీర్చడం ప్రారంభించాడు. పెద్దలంటే ఎవరు? పాస్టర్స్, యాజకులు, అపోస్తులు, కాపరులు, బోధకులు, ప్రవక్తలు. మొట్టమొదట పరిశుద్ధులకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు, దైవజనులకు దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. అందుకనే దైవజనులకు 2 తీర్పులని ఊరకనే చెప్పలా దేవుడు. గమనించారా? డబుల్ జడ్జిమెంట్. ఆ డబుల్ జడ్జిమెంట్ దగ్గర నుంచే, పరిశుద్ధులైనటువంటి పెద్దల దగ్గర నుంచే దేవుడు తీర్పు ప్రారంభించాడు. ఒకవేళ మన ఇంటిలో తీర్పు ప్రారంభిస్తే, మన ఇంట్లో పెద్దోళ్ళు ఎవరైతే వాళ్ళతో దేవుడు తీర్పును ప్రారంభిస్తాడు. దేవుని మందిరంలో పరిశుద్ధులను తీర్పు తీర్చడం ప్రారంభించాడు సేవకుల దగ్గర నుంచి. చిన్నవాళ్ళేంటి, పెద్దవాళ్ళ నుంచి అందరినీ కూడా కనికరం లేకుండా పెద్దవారిని, చిన్నవారిని, పిల్లల్ని, కన్యకల్ని, యవనస్తుల్ని అందరినీ కూడా దేవుడు తీర్పు తీర్చమని, ఏమాత్రం ఎవ్వరి మీద దయ, జాలి, కనికరం లేకుండా దేవుడు ఖచ్చితంగా తీర్పు తీర్చమని చెప్పాడు. వాక్యం వింటున్న దేవుని పిల్లారా, చూస్తున్నారా? దేవుని యొక్క తీర్పులు ఎలా ప్రారంభించబడి నడిపించబడుతున్నాయో వింటున్నారా? గుర్తుపట్టగలుగుతున్నారా? ఇప్పుడు గుర్తుపట్టలేరండి. ఇప్పుడు అంతా తినటం, తాగటం, అయ్యగారు మా అమ్మాయి కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయి ఫస్ట్ క్లాస్లో పాస్ అవ్వాలి ప్రార్థన చేయండి, మరి మేము లోన్లు పెట్టుకొని ఇల్లు కట్టుకోవాలి ప్రార్థన చేయండి, మాకంతూ సొంత ఇండ్లు లేదు, వడ్డీలు చీటీలు చేయాలి, వ్యాపారాలు చేయాలి ప్రార్థన చేయండి. వ్యాపారస్తులకి దేవుని రాజ్యం లేదు, జాగ్రత్త. చెవిగలవారు విందురుగాక. రూపాయికి తెచ్చుకొని 10 రూపాయలకి అమ్ముకునే వాళ్ళకి దేవుని యొక్క తీర్పు ఉంది, జాగ్రత్త. వాళ్ళు అబద్ధమాడి తీర్పులలోకి వెళతారు అని దేవుని యొక్క లేఖనాలు చెప్తున్నాయి. దేవుడు నీకు ఇచ్చిన దాంతోనే తృప్తి పడి జాగ్రత్తగా జీవించాలి. అప్పుడు మాత్రమే ప్రభు నీతో కూడా ఉంటాడు. మనుషుడు రొట్టె వలన బ్రతుకుడు కానీ దేవుని నోట నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకును. చెవిగలవారు విందురుగాక. కాబట్టి 7 సంగతులు నీ హృదయంలో పెట్టుకొని ఇప్పుడు వాక్యాన్ని చదవాలి. ఒక్కొక్క వాక్యాన్ని చదవాలి. చూడండి, ఆమోసు పుస్తకంలో మనం ఆ మాటలు చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి నాన్న, మనం 3వ వచనాన్ని 3, 4, 5 వచనాల్ని మనం చదువుకుందాం. ఇక్కడ చూడండి, యెహోవా సెలవిచ్చినది ఏమనగా,
దమస్కు 3-4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా దానిని శిక్షింతును. ఏలైనగా దాని జనుల పంట దొల్లగొట్టు ఇనుప పనిముట్లతో గిలాదును ఊడ్చిరి. గిలాదు అనేది ఇశ్రాయేలీల యొక్క 3 గోత్రాల వాళ్ళు నివసించే ప్రదేశమే గిలాద్. గమనించారా? చాలా జాగ్రత్తగా ఈ మాటను అర్థం చేసుకోవాలి. అక్కడ 3 గోత్రాల వాళ్ళు ఎవరెవరంటే రూబేను, గాదు, మనష్షే అనే ఈ 3 గోత్రాల వాళ్ళు గిలాదులో నివాసం ఉండేటువంటి, అంటే గిలాదు పట్టణంలో ఈ 3 గోత్రాల వాళ్ళ ప్రజలు అక్కడ నివాసం ఉంటున్నారు. వాళ్ళనంట ఈ దమస్కులో ఉన్నవాళ్ళు ఎలాగ వాళ్ళని బాధ పెట్టారంటే, పంటను దొల్లగొట్టే ఇనుప పనిముట్లతో గిలాదును నూర్చిరి అంటే వ్యవసాయపు మాట, అంటే వ్యవసాయాన్ని చూపిస్తుంది. నూర్చారంట అంటే అర్థం ఏంటి? గింజలు పొట్టు వేరు చేసేదే కల్లంలో గింజల్ని పొట్టుని ఎలా వేరు చేసి చేశారో అలాగా ఈ గిలాదు వాళ్ళు గిలాదులో ఉన్నటువంటి ఈ 3 గోత్రాలు రూబేను, గాదు, మనష్షే వీళ్ళ గురించి రాజుల పుస్తకంలో ఉంటాయండి. ఇవన్నీ కూడా రాజుల పుస్తకంలో చదివితే మనకి అర్థమవుతాయి. కాబట్టి ఈ 3 గోత్రాల వాళ్ళు ఎక్కడున్నారు అంటే దమస్కులో ఉన్న ఈ 3 గోత్రాల వాళ్ళు ఇశ్రాయేలు దేశంలో ఉన్నారు. వాళ్ళని మరి దమస్కులో ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి ఎంత ఘోరంగా వాళ్ళని పట్టుకొని 3 గోత్రాల వాళ్ళని పట్టుకొని పంట దొల్లగొట్టడం అనే మాటకు అర్థం ఏంటంటే, ఇప్పుడు చూడండి, చెట్టుకి కాయలు ఉన్నాయనుకోండి, జాంకాయ అది మామిడికాయల సీజన్ కదా, ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయనుకోండి, ఈ మామిడికాయలు గాలి గినక కొన్ని కాయలు రాలి కింద పడితే ఈ మొన్న గాలికి కాయలు దుల్లబడ్డాయండి అంటారు. అంటే మరి వైజాగ్ అటు సైడు ఆ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళ భాష అయితే అలాగుంటుంది. మన అయితే రాలిపోయినాయి అంటారు, అటోళ్ళు అయితే దుల్లబడ్డాయి అంటారు. మొన్న గాలికి కాయలన్నీ దుల్లబడ్డిపోయినాయి అంటారు. అంటే దాని అర్థం ఏంటి? చెట్టు నుండి వేరైపోయినాయి అని అర్థం. అలాగే దొల్లగొట్టి నూర్చారంట. చూడండి, అంటే ఎంతగా భయంకరమైన హింస ఇది. ఒక గింజల్ని గనక చెత్తలోంచి వేరు చేసినట్టుగా వాళ్ళు భయంకరంగా ఇశ్రాయేలు ప్రజల్ని ఆ దమస్కు ప్రాంతంలో ఉన్నటువంటి ఆ దేవుని ప్రజలని దమస్కులో ఉన్నటువంటి ప్రజలు రూబేను, గాదు, మనష్షే 3 గోత్రాల వాళ్ళని హింసించారండి. వాళ్ళు ఎక్కడున్నారు చూడండి. సెలవిచ్చిందేమనగా పంటను దొల్లగొట్టినట్టు వాళ్ళు పనిముట్లను గిలాదును నూర్చిరి. ఈ 3 గోత్రాల వాళ్ళు ఉన్న ప్రదేశం ఏంటంటే గిలాదు. వీళ్ళని నూర్చారట. ఓకే, 4వ వచనం. నేను హజాయేలు మందిరములో అగ్ని వేసెదను, అది బెన్హాదాదు యొక్క నగరును దహించివేయను. హజాయేలు, బెన్హాదదు అనేటువంటి వీళ్ళిద్దరూ రాజులండి, తండ్రి కొడుకులు వీళ్ళిద్దరూ. వీళ్ళిద్దరిని వాళ్ళ మందిరము అనంటే ఇంగ్లీష్లో హౌస్ అని ఉంది, అంటే వాళ్ళు నివాసం ఉండేటువంటి ఇల్లు. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను చూపిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల్ని హింసించినటువంటి దమస్కు ప్రాంత ప్రజలను గూర్చి చూస్తున్నాము. ఇందులో వాళ్ళు చేసిన తప్పేంటో చూపిస్తున్నాడు. వాళ్ళని దేవుడు ఎలా తీర్పు తీరుస్తున్నాడో చూపిస్తున్నాడు. గమనించారా? వాళ్ళు చేసిన తప్పు ఏంటంట, వాళ్ళు ఈ గిలాదులో ఉన్నటువంటి
దేవుని ప్రజలైన 3 గోత్రాల వాళ్ళ ప్రజల్ని ఈ దమస్కు ప్రాంతంలో నుండి వచ్చినటువంటి అన్యజనుల యొక్క రాజు ఎవరంటే బెన్హాదదు, హజాయేలు, వీళ్ళిద్దరూ ఆ తండ్రి కొడుకులు. వీళ్ళిద్దరూ రాజులుగా ఉన్నారు. వాళ్ళు పరిపాలించారు. వాళ్ళని దొల్లగొట్టారంట. ఇప్పుడు దేవుని తీర్పు ఎక్కడ ప్రారంభించబడుతుంది? వాళ్ళు దొల్లగొట్టిందేమో మనుషులు, ఆజ్ఞాపించి పంపిందేమో వీళ్ళిద్దరు రాజులు. ఎవరెవరు? హజాయేలు, బెన్హాదదు. వీళ్ళిద్దరి మీదకి మొట్టమొదట దేవుని యొక్క కోపం దిగొచ్చింది. గమనించారా? ఆయన ఉగ్రత ఎక్కడి నుంచి ప్రారంభించాడు? ఏ రాజు అయితే సంపూర్ణమైన అధికారం కలిగి ఉన్నాడో ఆ రాజు దగ్గర నుంచి దేవుడు తీర్పు స్టార్ట్ చేశాడు. ఆ రాజమందిరములంటే అర్థం ఏంటి? రాజమందిరాలంటే అర్థం ఏంటంటే వాళ్ళ సైన్యముతో వాళ్ళకున్న సైన్యాన్ని బట్టి వాళ్ళు ధీమాగా ఇంట్లో కూర్చుంటారు. వాళ్ళకున్న ప్రాకారం యొక్క గోడలను బట్టి ధైర్యంగా ఇంట్లో ప్రశాంతంగా నిద్రపోతూ ఉంటారు. అలా వాళ్ళకి క్షేమాన్ని ఇస్తున్న వాటిని దేవుడంట అగ్ని వేసి సర్వనాశనం చేస్తాడంట. అంటే వాళ్ళ ప్రాకారాలని కాల్చేస్తాడు. వాళ్ళకున్నటువంటి ఇనప తలుపులను, వాటికి ఉన్నటువంటి బందోబస్తుగా ఉన్నటువంటి వాటిని పడగొట్టేస్తాడు. వాళ్ళ సైన్యాలందరినీ చంపేస్తాడు. దేవుని యొక్క యుద్ధం ఎలా ఉంటుందో చూడండి. వాళ్ళు దేనిని నమ్ముకొని బ్రతుకుతారో, వాళ్ళ చదువుని నమ్ముకొనే, వాళ్ళు కులాన్ని నమ్ముకొనే, వాళ్ళు ఆస్తుల్ని నమ్ముకొనే, వాళ్ళ స్థలాలు పొలాలు కొనుక్కోవడాన్ని బట్టా, వాళ్ళు వ్యాపారాలను చేసుకుంటూ వాళ్ళ పేర్లు ప్రఖ్యాతులు సంపాదించుకోవడాన్ని బట్టా, వాళ్ళు దేని మీద ఆధారపడి బ్రతుకుతూ దేవుని యొక్క తీర్పుకు భయపడకుండా ఉంటున్నారో అలాంటి వాళ్ళందరినీ కూడా దేవుడు తీర్పు తీరుస్తున్నాడు. గుర్తుపెట్టుకోండి. డబ్బు కోసం, పేరు కులాలు గొప్పల కోసం, చదువులు అందచందాలు ఘనతల కొరకు మనం చేసుకున్న ప్రతి పని మీద దేవుని యొక్క అగ్ని దిగివస్తుంది. మొట్టమొదటి తీర్పు అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. చూసారా? ఈరోజున దమస్కు యొక్క అడ్డి గడియలను విరిచెదను. అడ్డు గడియలంటే ఇప్పుడు చూడండి, పెద్ద తలుపేసి లోపల అడ్డం గడి పెడతారు. గడులన్నీ కూడా విరగొట్టేసి శత్రువులు లోపలికి వచ్చేస్తారు. ఆవేను లోయలోనున్న నివాసులను నిర్మూలము చేతును, బేతేదునులో ఉన్న రాజదండమును వహించిన వారిని నిర్మూలము చేతును. సిరియాలోను చెరపట్టబడి కీరా దేశమునకు కొనిపోవుదురనియు యెహోవా సెలవిస్తున్నాడు. కీరా దేశంలోకి, ఈ దేశంలో ఉన్నటువంటి 3 గోత్రాల వాళ్ళు రూబేను, గాదు, మనష్షే, ఈ 3 గోత్రాల వాళ్ళని కూడా వాళ్ళు చంపగా, హింసించగా, నోర్చగా మిగిలినటువంటి వారిని బంధించి కీరా అనే ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ అమ్మేస్తారంటండి. చూసారా ఎంత ఘోరంగా ఉందో వీళ్ళ పరిస్థితులు? మనం 3, 4, 5 వచనాలు చూస్తేనే అంత ఘోరం ఉంది. మరి ఇక మిగతా కింద దేశాల పరిస్థితి ఏంటి? కాబట్టి ఉదయకాలంలో టైం అయిపోయింది, దయతో నన్ను క్షమించండి, నేను ముగిస్తున్నాను, టైం చూసుకోలేదు. కాబట్టి ఈ ఉదయకాలంలో వాక్యం వింటున్న దేవుని పిల్లారా, ఖచ్చితంగా దేవుని యొక్క తీర్పులు భయపడండి. అలాంటి కృప యేసయ్య మనందరికీ అనుగ్రహించి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు నాయనా. ఈ ఉదయకాలంలో నీ సత్యవాక్యములో ఉన్న నాయనా ప్రపంచాల మీద నీకున్న సార్వభౌమాధికారాన్ని, నాయనా మనుషులను, నాయనా ప్రజలను, దేశాలను, పట్టణాలను నువ్వు గమనిస్తున్న దేవుడు. రాజుల బ్రతుకులను నువ్వు గమనిస్తున్న దేవుడు. వాళ్ళ నిజస్వరూపాన్ని, వాళ్ళ ఆలోచనలు ఎరిగిన దేవుడు. నాయనా, ఆమోసు పుస్తకం ద్వారా మాకు ప్రపంచం యొక్క గతిని, నాయనా ఏం జరుగుతుందో చూసే దేవుడు అని మాకు తెలియచేస్తూ వచ్చావు. నాయనా, మేము కూడా ఏదో ఒక పట్టణంలో, దేశంలో ఉంటున్నాం కదా, మమ్మల్ని కూడా చూసే దేవుడు. ప్రభా, మమ్మల్ని కూడా తీర్పు తీర్చే దేవుడు. నాయనా, నీ తీర్పులకు భయపడేటువంటి జీవితం నీ బిడ్డలమైన మా అందరికీ అనుగ్రహించి నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసయ్య నిన్ను అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్.